Hello students, I'm Sharon. Welcome to my commerce class, corporate accounting. The subject corporate accounting is very important for BCom students. I'm going to explain the subject corporate accounting in both mediums to understand the concepts very easily. సో నేను మీకు ఈ సబ్జెక్ట్ కార్పొరేట్ అకౌంటింగ్ని మరి రెండు మీడియంస్లో టీచ్ చేస్తాను. ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కార్పొరేట్ అకౌంటింగ్ ఈజ్ కంపెనీ ఫైనల్ అకౌంట్స్. ఆల్రెడీ కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో నేను మీకు ప్రీవియస్ వీడియోస్ చేశాను. మోడల్ నెంబర్ 1, 2, 3 అండ్ 4. ఈ మోడల్ నెంబర్ 4లో ప్రాబ్లం నెంబర్ 3 అంటే ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ విత్ అడ్జస్ట్మెంట్స్లో మనం ప్రాబ్లం నెంబర్ 3 ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాను. సో ఇక్కడ ఒక ప్రాబ్లం నేను టైప్ చేశాను. ద ఫాలోయింగ్ ఆర్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ జోసెఫ్ గాబ్రియల్ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2016. సో ఇక్కడ మనకి క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇచ్చారు, అదేవిధంగా డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చారు, ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు ప్రాబ్లంలో. సో అదేవిధంగా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ తోటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫైనల్గా మిమ్మల్ని ఏం చేయమన్నారంటే ప్రిపేర్ ద ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క ఫైనల్ అకౌంట్స్ అనేవి తయారు చేయమని చెప్పారు. సో ఎప్పుడైనా మనకి ప్రాబ్లం ఇచ్చిన వెంటనే P&L అకౌంట్ అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్స్ అనేవి మీరు తయారు చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ని ఈ విధంగా మీరు రెడీ చేసుకోవాలి. సో ఈ వాల్యూస్ కాకుండా ముందు వాల్యూస్ అనేవి ఈ వాల్యూస్ని పోస్ట్ చేయకూడదు, ఓన్లీ ఈ యొక్క ఫార్మేట్ని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ నేనంటే టైప్ చేసి పెట్టాను మీకు. యాక్చువల్గా అయితే ఓన్లీ P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ని ఫార్మేట్స్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ సో ఎక్కడ అపియర్ అవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఎక్స్పెన్సెస్ లాసెస్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం వేసుకోవాలి. అదేవిధంగా అసెట్స్ లయబిలిటీస్ అయితేనేమో బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేసుకుంటాం. సో అయితే ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఓన్లీ వన్ టైమ్ ఐదర్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో వాటిని రికార్డ్ చేస్తాం. బట్ అడ్జస్ట్మెంట్స్ వచ్చేసరికి ఎవ్రీ అడ్జస్ట్మెంట్ కమ్స్ 2 times. సో ప్రతి అడ్జస్ట్మెంట్ మనకి 2 times వస్తుంది. ఫస్ట్ టైం ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సెకండ్ టైం ఇన్ బ్యాలెన్స్ షీట్. అయితే కొన్ని ప్రత్యేకమైన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ ప్రొవిజన్ ప్రపోజ్ డివిడెండ్, తర్వాత ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. అవి కనుక ఉన్నట్లయితే అవి 2 times కూడా బ్యాలెన్స్ షీట్ లోనే ఉంటాయి. సరే ఇక్కడ మనకి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా రికార్డ్ చేస్తాము అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఒకసారి మనం చూసినట్లయితే షేర్ క్యాపిటల్ ఇచ్చాడు. సో షేర్ క్యాపిటల్ 40 lakhs అనేది మనం డైరెక్ట్ గా ఇట్ కమ్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. సో షేర్ క్యాపిటల్ కి సంబంధించి ఇంకా మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ జస్ట్ షేర్ క్యాపిటల్ అని ఇచ్చారు 40 lakhs. సో బ్యాలెన్స్ షీట్ లో వేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనం ఒకసారి బ్యాలెన్స్ షీట్ లో 39,25,000 సో ఈ విధంగా మనం అంటే దీనికి సంబంధించి ఒకవేళ కాల్స్ ఇన్ అరియర్స్ ఏదైనా ప్రాబ్లం లో ఉందని చూద్దాం. ఇదిగోండి కాల్స్ ఇన్ అరియర్స్ 75,000 ఇచ్చారు ప్రాబ్లంలో. కాల్స్ ఇన్ అరియర్స్ 75,000 ఇచ్చారు కాబట్టి షేర్ క్యాపిటల్ 40 lakhs లోంచి కాల్స్ ఇన్ అరియర్స్ 75,000 లెస్ చేసుకొని ఆ వాల్యూని మనం బ్యాలెన్స్ షీట్ లో వేసుకోవాలి. ఒకసారి షేర్ క్యాపిటల్ చూద్దాం. డైరెక్ట్లీ ఇట్ కమ్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ నోట్స్ లో షేర్ క్యాపిటల్ లో ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇష్యూ, సో ఇష్యూడ్ సబ్స్క్రైబ్డ్ కాల్డ్ అప్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్. అంటే మనకి ఓన్లీ షేర్ క్యాపిటల్ అని ఇచ్చారు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, కాల్డ్ అప్ క్యాపిటల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్. సో 40 lakhs దాంట్లో నుంచి కాల్స్ ఇన్ అరియర్స్ 75,000 లెస్ చేస్తే ఇట్ బికమ్స్ 39,25,000. సో ఆ వాల్యూని తీసుకొచ్చి మనం బ్యాలెన్స్ షీట్ లో 39,25,000 కింద రికార్డ్ చేసుకున్నాం. సో అది షేర్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ 12% డిబెంచర్స్ వాల్యూ ఈస్ 30 lakhs. సో దీనికి సంబంధించి ఇది మనకి లైబిలిటీ, ఇది లాంగ్ టర్మ్ లైబిలిటీగా ట్రీట్ చేస్తారు. సో నాన్ కరెంట్ లైబిలిటీస్ లో దీన్ని రికార్డ్ చేస్తారు. డైరెక్ట్లీ ఇట్ కమ్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. దీనికి సంబంధించి ఒక అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం లో మనకుంది. డెబిట్ సైడ్ చూసినట్లయితే ఇదిగో లాస్ట్ వన్, డిబెంచర్ ఇంట్రెస్ట్ పెయిడ్ 1,80,000
1000 అంటే ఇది హాఫ్ ఇయర్ కి పే చేసి ఉంటాడు. కింద ప్రాబ్లం లో ఇచ్చారు చూడండి, థర్డ్ అడ్జస్ట్మెంట్, హాఫ్ ఇయర్ డిబెంచర్ ఇంట్రెస్ట్ ఈస్ డ్యూ. అంటే కంపెనీ హ్యాస్ టు పే హాఫ్ ఇయర్ డిబెంచర్ ఇంట్రెస్ట్, డ్యూ ఉంది, అది బాకీ ఉంది కాబట్టి అవుట్ స్టాండింగ్ అవుతుంది. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ డిబెంచర్ ఇంట్రెస్ట్ పెయిడ్ అనేది మనం వేర్ వీ హ్యావ్ టు షో ఇట్ అంటే ఫినాన్స్ కాస్ట్, అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ రిలేటెడ్ ఐటమ్స్ కాబట్టి మనం ఫస్ట్ టైం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఫినాన్స్ కాస్ట్ నోట్ నెంబర్ 4 లో దాన్ని రికార్డ్ చేసుకోవాలి. సెకండ్ టైము మనం దాన్ని అదర్ కరెంట్ లైబిలిటీగా చూపించాలి, అదర్ కరెంట్ లైబిలిటీగా చూపించాలి. ఇది కూడా ఫినాన్స్ కాస్ట్ లో డిబెంచర్ ఇంట్రెస్ట్ పెయిడ్ మనకి ఇది ఇచ్చాడు అమౌంట్, డెబిట్ బ్యాలెన్సెస్ లో 1,80,000 ఇచ్చాడు. సో దానికి ఇంట్రెస్ట్ డ్యూ అవుట్ స్టాండింగ్ కాబట్టి యాడ్ చేసుకోవాలి. సో 30 lakhs ఇంటూ మనకి డిబెంచర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ప్రాబ్లం లోనే ఇస్తాడు. ప్రాబ్లం లో మనకి డిబెంచర్స్ వాల్యూ దగ్గర చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ 12% అని ఇచ్చాడు కదా, దానికి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ 12% అనేది ఇట్ బికమ్స్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి మనం ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఒకసారి చూసినట్లయితే చూడండి స్టూడెంట్స్, ఇగో డిబెంచర్ ఇంట్రెస్ట్ 30 lakhs ఇంటూ 12/100 ఇంటూ 6 months, హాఫ్ ఇయర్ కి డ్యూ ఉంది కాబట్టి హాఫ్ ఇయర్ కి క్యాలిక్యులేట్ చేసాం. 6 months కాబట్టి 6/12 చేస్తే 1,80,000. సో టోటల్ డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 3,60,000. సో ఇది మనం ఫస్ట్ టైం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వేసాము. సెకండ్ టైం వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ లో అదర్ కరెంట్ లైబిలిటీస్ లో డిబెంచర్ ఇంట్రెస్ట్ డ్యూ 30 lakhs ఇంటూ 12/100 ఇంటూ 6/12 దట్ ఈస్ 1,80,000. సో నేను ఆరో మార్క్ చూపిస్తున్నాను కదా ఇక్కడ మీకు. సో ఈ ఆరో మార్క్ లో అంటే కరెంట్ బ్యాలెన్స్ షీట్ లో అదర్ కరెంట్ లైబిలిటీస్ లో దీన్ని రికార్డ్ చేశాను. సో ఈ విధంగా మనం డిబెంచర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో డిబెంచర్స్ కి సంబంధించి ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఇది డెబిట్ బ్యాలెన్స్ లో ఇచ్చాడు. సో అది మనం ఫినాన్స్ కాస్ట్ లో వేసుకున్నాం, అవుట్ స్టాండింగ్ యాడ్ చేసుకొని ఫస్ట్ టైం P&L అకౌంట్ లో ఫినాన్స్ కాస్ట్ లో చూపించాం, సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్ లో చూపించాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చాడంటే ఇది ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇయర్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో వేసుకోవాలి. మనం బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో దాన్ని రికార్డ్ చేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2,62,500 ఇది మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చిన వాల్యూ. నెక్స్ట్ బిల్స్ పేబుల్, బిల్స్ పేబుల్ అనేది 3,70,000 అదర్ కరెంట్ లైబిలిటీ, అదర్ కరెంట్ లైబిలిటీ ఓన్లీ వన్ టైం, నో అడ్జస్ట్మెంట్. సో అదర్ కరెంట్ లైబిలిటీలో మనం దీన్ని రికార్డ్ చేసుకోవాలి. ఇదిగోండి బిల్స్ పేబుల్ 3,70,000. నెక్స్ట్ వన్ క్రెడిటార్స్ 4 lakhs ఇచ్చాడు. సో క్రెడిటార్స్ కి సంబంధించి ఏదైనా డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అనేది ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్లీ ఇట్ కమ్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లో డైరెక్ట్ పోస్టింగ్ చేశాను నేను ఇన్వెంటరీస్ లో, సారీ ట్రేడ్ పేబుల్స్ కదా, ట్రేడ్ పేబుల్స్ అంటే బ్యాలెన్స్ షీట్ లో ఇదిగో క్రెడిటార్స్ 4 lakhs రికార్డ్ చేసేసాను, డైరెక్ట్ పోస్టింగ్. సేల్స్, ఈ సేల్స్ అనేది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, కంపెనీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆపరేషన్. సో దీని ద్వారా కంపెనీకి రెవెన్యూ వస్తుంది కాబట్టి P&L అకౌంట్ లో నోట్ నెంబర్ 1 లో దీన్ని మనం రికార్డ్ చేసుకోవాలి, 41,50,000. నెక్స్ట్ వన్ జనరల్ రిజర్వ్, ఇది మనకి బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో దీన్ని మనం రికార్డ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో జనరల్ రిజర్వ్ 2,50,000. నెక్స్ట్ వన్ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్, ఇది క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చారు 35,000. ఈ అడ్జస్ట్మెంట్ ఒకవేళ బ్యాడ్ డెట్స్ ఓల్డ్ ప్రొవిజన్ ఇది. సో మనకి కంపెనీకి సంబంధించి బ్యాడ్ డెట్స్ ఒకసారి చూద్దాం. ఇదిగోండి డెబిట్ వైపు 21,100 ఉంది. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అనేది మనం సండీ డేటార్స్ మీద క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ బ్యాడ్ డెట్స్ కి సంబంధించి అడ్జస్ట్మెంట్ చూద్దాం. ఇది క్రియేట్ 5% ప్రొవిజన్ ఆన్ డేటార్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు, డౌట్ఫుల్ డెట్స్ అన్న సంశయాత్మక బాకీలు. సో ఇది మన ఇది ఓల్డ్ ప్రొవిజన్ అవుతుంది. ఆల్రెడీ బ్యాడ్ డెట్స్ 21,100 ఉంది. ఇంకా మనం ఏం చేయమన్నారంటే 5% ప్రొవిజన్ క్రియేట్ చేయమన్నారు డేటార్స్ మీద. సో డేటార్స్ వాల్యూ 8,70,000. సో ఈ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ అనేది మనకి క్రెడిట్ వైపు ఉంది కాబట్టి మనకి ఒకసారి మనం ప్రాబ్లం లో చూసినట్లయితే అదర్ ఎక్స్పెన్సెస్ లో వేసుకోవాలి. బ్యాడ్ డెట్స్ ఎంత ఇచ్చారంటే బ్యాడ్ డెట్స్ ప్రాబ్లం లో ఇచ్చింది 21,100 మనకి ప్రాబ్లం లో ఇచ్చారు. సో దానికి ఓల్డ్ ప్రొవిజన్ ఉంది. ఓల్డ్ ప్రొవిజన్ ఎంత ఉంది అంటే 35,000 ఇచ్చారు ప్రాబ్లం లో, 35,000.
సో అది మనం లెస్ చేసుకొని న్యూ ప్రొవిజన్ వచ్చేసరికి మనం క్యాల్కులేట్ చేయాలి. డెటార్స్ మీద 8,70,000 ఇంటూ 5/100 5% అడిగాడు కాబట్టి న్యూ ప్రొవిజన్ యాడ్ చేసుకోవాలి, ఓల్డ్ ప్రొవిజన్ లెస్ చేసుకోవచ్చు. లేదా ఇది డైరెక్ట్గా ఈ ఓల్డ్ ప్రొవిజన్ అనేది అదర్ ఇన్కమ్స్ లో వేసుకోవచ్చు, ఎందుకంటే అది క్రెడిట్ వైపు ఉంది కాబట్టి, ఆల్రెడీ రిసీవ్డ్ కాబట్టి అది మనం అలానే వేసుకోవచ్చు. లేదా ఇట్లా అయినా కూడా చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే అంటే న్యూ ప్రొవిజన్ యాడ్ చేసుకోవాలి, ఓల్డ్ ప్రొవిజన్ అనేది లెస్ చేసుకుంటే విల్ గెట్ 29,600. నెక్స్ట్ మనకి ఈ యొక్క న్యూ ప్రొవిజన్ అనేది బ్యాలెన్స్ షీట్ లో షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో వస్తుంది. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో దాన్ని మనం వేసుకోవాలి. లేదా ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంటే డెటార్స్ లోంచి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనేది లెస్ చేసుకున్నట్లయితే అది ఇట్ ఈస్ ఆల్సో సఫిషియంట్. నెక్స్ట్ వన్ ప్రిమిసిస్ అనేది కరెంట్ అసెట్. సో ప్రిమిసిస్ మీద మనకి ఏమి అడ్జస్ట్మెంట్స్ లేదు కాబట్టి డైరెక్ట్లీ ఇది ఇంటాంజిబుల్ అసెట్స్ లో వేసుకోవాలి. ఇంటాంజిబుల్ అసెట్స్ డైరెక్ట్ పోస్టింగ్ అది ఒకసారి టాంజిబుల్ అసెట్స్ లో వేసుకోవాలి. ప్రిమిసిస్ అనేది టాంజిబుల్ కాబట్టి 30,72,000 ప్లాంట్ 33 lakhs అది కూడా మనం చేసుకోవచ్చు. ప్లాంట్ వాల్యూ మీద డెప్రిసియేషన్ ఉంది కాబట్టి అది కూడా క్యాల్కులేట్ చేసి నేను డైరెక్ట్ గా వేసేసాను. షార్ట్ టర్మ్ tangible assets, plant and machinery 33 lakhs, so depreciation at 15%, 4,95,000 తీసేస్తే మనకి వాల్యూ వస్తుంది. డైరెక్ట్ గా ప్రిమిసిస్ 30,72,000, సో క్యాలిక్యులేట్ చేస్తే 58,77,000 ఇస్ ద నెక్స్ట్ వన్. ప్లాంట్ ఇది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. స్టాక్ అనేది మనకి ఓపెనింగ్ స్టాక్ ఇది. సో ఇది మనకి ప్లాంట్ అండ్ మిషనరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇక్కడ వేసుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ 7,50,000. నెక్స్ట్ వన్ డెటార్స్ అనేది ఆల్రెడీ నేను మీకు ట్రేడ్ రిసీవబుల్స్ లో ఆ వాల్యూని మనం వేసుకోవాలి. ట్రేడ్ రిసీవబుల్స్ లో వేసుకోవాలి. దీని మీద ప్రొవిజన్ ఉంది కాబట్టి క్యాల్కులేట్ చేస్తే 43,500, దట్ ఈస్ 8,26,500. గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి డైరెక్ట్ గా మనం బ్యాలెన్స్ షీట్ లో వేసేసుకోవచ్చు. గుడ్ విల్ ఇంటాంజిబుల్ అసెట్స్ లో 2,50,000. నెక్స్ట్ వన్ క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది ఓన్లీ క్యాష్ ఎట్ బ్యాంకే ఉంది కాబట్టి అది కూడా బ్యాలెన్స్ షీట్ లో డైరెక్ట్ పోస్టింగ్ చేసుకోవచ్చు. మీరు క్యాష్ అండ్ క్యాష్ ఈక్వాలెంట్స్ లో వేసుకోవాలి. 4,06,500. 4,06,500. కాల్స్ ఇన్ అరియర్స్ ఆల్రెడీ షేర్ క్యాపిటల్ లోంచి డిడక్ట్ చేసి వేసేసుకున్నాం. ఇంటరిమ్ డివిడెండ్ పెయిడ్ ఇది మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చాడు 3,92,500. సో దీన్ని మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లో నుంచి మనం దీన్ని లెస్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లో నుంచి లెస్ చేసుకొని చూపించాలి. ఒకసారి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్ 2,62,500, కరెంట్ ఇయర్ మనం క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా 3,92,500 అనేది లెస్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. సో క్యాల్కులేషన్ ఆ విధంగా చేయాలి. అది పర్చేజెస్ అనేది ఓపెనింగ్ స్టాక్ కి యాడ్ చేసుకోవాలి. 7,50,000 ప్రాబ్లమ్ లో ఇందాక మనం 18,50,000 యాడ్ చేసుకుంటే 26 lakhs. దీంట్లో అడ్జస్ట్మెంట్స్ లో క్లోజింగ్ స్టాక్ ఇచ్చారు ప్రాబ్లమ్ లో. చూడండి, స్టాక్ ఆన్ 31st March 2016 9,50,000. సో ఆ వాల్యూని మనం లెస్ చేసుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ కి పర్చేజెస్ యాడ్ చేసుకొని వచ్చిన వాల్యూలోంచి క్లోజింగ్ స్టాక్ లెస్ చేసుకున్నాం. సో నో అదర్ అడ్జస్ట్మెంట్స్ రిగార్డింగ్ పర్చేజెస్ కాబట్టి టోటల్ చేసుకుంటే 16,50,000. నోట్ నెంబర్ 3. నెక్స్ట్ వన్ వేజెస్ ఇక్కడ అదే విధంగా జనరల్ సాలరీస్ కూడా ఉంది. చూడండి, ఈ జనరల్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఇదేమో మనకి నోట్ నెంబర్ 7 లో వస్తుంది. వేజెస్ అనేది ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లో వస్తుంది. సాలరీస్ కూడా ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లో వస్తుంది. ఇక్కడ అవుట్ స్టాండింగ్ వేజెస్ కానీ ఏదైనా ఏమీ ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లం లో ఒక్కసారి ఈ 3 ఐటమ్స్ మనం చెక్ చేసుకుందాం. ఇగో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లో వేజెస్ రికార్డ్ చేసాం, సాలరీస్ రికార్డ్ చేసాం, నో అదర్ అడ్జస్ట్మెంట్స్ కాబట్టి టోటల్. అదే విధంగా జనరల్ ఎక్స్పెన్సెస్ అనేది నోట్ నెంబర్ 7 లో రికార్డ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ చెప్పాను. డిబెంచర్ ఇంట్రెస్ట్ పెయిడ్ కూడా అయిపోయింది. సో దీంట్లో ఒకసారి అడ్జస్ట్మెంట్స్ చూద్దాం. మనం ప్లాంట్ మీద 15% అంటే 33 lakhs మీద 15% క్యాల్కులేట్ చేసుకొని ఫస్ట్ టైము
ఇది డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్, ఫిక్స్డ్ అసెట్ కాబట్టి డెప్రిసియేషన్ నోట్ నెంబర్ 6లో వేసుకోవాలి. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ ప్లాంట్లో నుంచి లెస్ చేయాలి. ఈ 5,000 ఫ్రమ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ఈ అడ్జస్ట్మెంట్ కూడా 2 టైమ్స్ వస్తుంది. ఫస్ట్ టైము నోట్ నెంబర్ 7 అదర్ ఎక్స్పెన్సెస్ లో వేసుకోవాలి. సెకండ్ టైం ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉంది ఇక్కడ ప్రాబ్లంలో 50,000. సో ఆ వాల్యూలోంచి మనం దాన్ని లెస్ చేసుకోవాలి. అదర్ కరెంట్ అసెట్స్ లో నుంచి లెస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నోట్ నెంబర్స్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ 5,000 అదర్ ఎక్స్పెన్సెస్ లో వేసుకున్నాం. సెకండ్ టైము మీరు అదర్ కరెంట్ అసెట్స్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 50,000 లోంచి రిటర్న్ ఆఫ్ 5,000 తీసేస్తే 45,000. నెక్స్ట్ వన్ హాఫ్ ఇయర్ డిబెంచర్ ఇంట్రెస్ట్, ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, దట్ ఈస్ కంప్లీటెడ్. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ప్రొవైడ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అట్ 35%. సో ఇది మనం కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లో ప్రొవిజన్ క్యాలిక్యులేట్ చేయాలంటే P&L అకౌంట్. సో మనం ఇక్కడ నోట్ నెంబర్ 1 వేసుకున్నాం, నోట్ నెంబర్ 2 ఏమీ లేవు కాబట్టి నిల్లు. సో కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ వేసుకుని ఇవన్నీ పోస్ట్ చేసుకున్న తర్వాత టోటల్ ఎక్స్పెన్సెస్ 37,90,000, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చేస్తే 3,60,000. దీని మీద 35% ప్రొవిజన్ కట్టాలి. ఫస్ట్ టైం ఇక్కడ వేసుకోవాలి, సెకండ్ టైం షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో దాన్ని బ్యాలెన్స్ షీట్ లో మనం రికార్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లోంచి ట్యాక్స్ ప్రొవిజన్ లెస్ చేస్తే విల్ గెట్ 2,34,000. ఈ వాల్యూని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ గా చూపించాలి. బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ 2,34,000. సో దాంట్లో నుంచి ఇందాక ఆల్రెడీ ప్రాబ్లమ్ లో ఇంటరిమ్ డివిడెండ్ ట్రైల్ బ్యాలెన్స్ లో ఇచ్చాడు కాబట్టి 1 టైం లెస్ చేసుకున్నాం ఇక్కడ. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 3,54,000. సో ఈ విధంగా మనం ఈ యొక్క నోట్లన్నీ తయారు చేసుకొని బ్యాలెన్స్ షీట్ లో పోస్ట్ చేసుకోవాలి. పోస్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకి 83,55,000 టాలీ అయింది. ఇక్కడ కూడా 83,55,000. సో యువర్ బ్యాలెన్స్ షీట్ ఈస్ టాలీ. సో ఈ విధంగా మనం నోట్లు తయారు చేసుకొని వాటిని బ్యాలెన్స్ షీట్ లో పోస్ట్ చేసుకోవడం ద్వారా విల్ గెట్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.